జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే సంవత్సర ఫలితాలు వర్తిస్తాయి. మేషరాశి వారికి ఆదాయం అనేది 2గా ఉన్నది, వ్యయం అనేది 14గా ఉన్నది, రాజ్యపూజ్యం అనేది 5గా ఉన్నది, అవమానం అనేది 7గా ఉన్నది. మేషరాశి వారికి ఈ సంవత్సరం నుంచి ఎల్నాటి శని స్టార్ట్ అవబోతోంది. సాడే సాతి. దీని మూలంగా ధనపరంగా మాత్రం విపరీతమైన ఖర్చు అంటూ ఉండబోతోంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. మే 18వ తారీఖు నుంచి రాహు వ్యయస్థానం నుంచి లాభస్థానానికి వెళ్తున్నారు. దాని మూలంగా ధనపరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ సంవత్సరం అనేది. విద్యార్థులకి ఈ సంవత్సరం అనేది మీరు అనుకున్న కాలేజ్లో కానివ్వండి, మీరు అనుకున్న యూనివర్సిటీలో కానివ్వండి, సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వారికి మ్యారేజ్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతోంది. గొడవలు అనేది అధికంగా ఉంటాయి. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి మీరు లలితా సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉండబోతున్నాయి. కెరియర్ పరంగా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది. దశమాధిపతి అయిన శని వ్యయస్థానంలో ఉన్నారు. మేష లగ్నానికి అస్సలు యోగకారుడు కాని గ్రహము శని. అలాంటి శని వ్యయస్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మాత్రం స్ట్రెస్ అధికంగా ఉండబోతోంది. ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ధనపరంగా మాత్రం మానసికమైన ఒత్తిడి అంటూ ఎక్కువగా ఉండబోతోంది. ఈ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు శనివారాల పూట మాత్రం ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సంవత్సరం అనేది అంత అనుకూలంగా ఉండదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.